Breaking news from KR News. We bring you the latest updates. మిత్రులకి నమస్కారం. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొట్టమొదటి మహానాడు మన నెల్లూరు జిల్లాలో చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే సమన్వయం చేసిన మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, అలాగే మంత్రివర్యులు నారాయణ గారికి, ఆనవ రామారెడ్డి గారికి, అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సహచార శాసనసభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రేపు జరగబోయే మహానాడికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి మేము మహానాడిని విజయవంతం చేయబోతా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ భూమి పూజించుకొచ్చిన ఉదయగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మహానాడుని నెల్లూరు జిల్లాకి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహానాడుని నెల్లూరు జిల్లాలో ఎలా నిర్వహించాలా, ఎలా చేస్తే బాగుంటుంది అనేది పెద్దలందరూ కూడా ఇప్పటిదాకా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. బయట జిల్లాలో మహానాడు జరిగితేనే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎంతో కీలకంగా ఉంటారు. ఇంకా నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నెల్లూరు జిల్లాకు ముందు, నెల్లూరు జిల్లాకి తర్వాత మహానాడు చెప్పుకునే విధంగా వేదిక మీద ఉన్న అతిథి మహానాడులు అందరితో కలిసి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చే విధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాం.
పార్టీలో ఎమ్మెల్యేగా నేను ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా శ్రీ నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి మహానాడు ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం మా నెల్లూరు జిల్లాకి అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తామని ఈరోజు శంకుస్థాపనతో స్టార్ట్ అయినటువంటి ఈ పర్వం ఈ నెల 29వ తేదీ వరకు దిగ్విజయంగా పూర్తి చేసి సక్సెస్ చేసి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా యొక్క ప్రత్యేకతని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ వెళ్ళాలనుకున్నాం ఈ నెల. అదృష్టం నెల్లూరుకు వచ్చింది. ఈ యొక్క మహానాడు అందరం కలిసికట్టుగా ఇది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకుల పండగ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చే ఒక పండగ. 175 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడతారు చట్టాల గురించి. అయితే ఇక్కడ ఉండే తెలుగుదేశం కుటుంబం మొత్తం, తెలుగుదేశంలో ఉండే స్థానిక నాయకుడి నుంచి మంత్రుల వరకు అందరూ కూర్చొని సమస్యలన్నీ ప్రజా సమస్యల పైన చర్చించి ఇది చట్టంలోకి తీసుకువెళ్ళడానికి తయారు చేసే ఒక వేదిక ఇది. కాబట్టి ప్రజలందరూ కానీ ఈ వేదికలో మీ యొక్క సమస్యల్ని రిజాల్వ్ చేయబోయే వేదిక. అందరి తెలుగువారి పండగ ఇది, ఒక పార్టీ పండగ మాత్రమే కాదని అందరూ అర్థం చేసుకోవాలి. మరి ఈ పండగలో నెల్లూరులో జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు బట్టి వాళ్ళ రేపు చేస్తారు. ఆ కమిటీ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీతో మళ్ళీ అందరూ శాస్త్రులు అందరూ కూర్చొని ఎంపీ మంత్రులందరూ కూర్చొని డిస్కస్ చేసి దాంతో ముందుకు పోవడం. మా లక్ష్యం ఇంతవరకు ఎక్కడ కూడా మహానాడు జరగనట్టుగా చేయాలి. ఇప్పుడే గౌరవమైన మంత్రులు చెప్పారు, కనీసం 7 లక్షలు తగ్గకుండా ఈ మహానాడుకి వచ్చే విధంగా చేయాలని. ఈ మహానాడులో ముఖ్యంగా ఆ 3 రోజుల్లో 2 రోజులు చర్చలు ఉంటాయి, 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. చర్చల్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఏం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్స్ ఏం కోరుకుంటున్నారు, ఇంతవరకు ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకా డెవలప్ చేయాల్సినవి అనే విషయాలని అనేక మంది అనుభవజ్ఞులు పార్టీ కార్యకర్తలు అందరూ డిస్కస్ చేస్తారు. వాటన్నిటి తీర్మానాలు చేస్తారు. ఆ తీర్మానాలన్నిటి ప్రభుత్వానికి పంపించి అవన్నీ అయ్యేటట్టుగా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల సంక్షేమాన్ని కూడా ఇంతవరకు ఏం చేసాము, ఇంకా ఏం చేయాలా అనే విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి ఆ విధంగా ముందుకు పోతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అందరూ 8 మహానాడు జరగడం అనేది ఎప్పుడు ఇది ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమం. 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో 4.5 దశాబ్దాల సమయంలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించడం ఇది అతి గొప్ప విషయం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలకు ఇది ఒక పండుగ వాతావరణం ఈ జిల్లాలో. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి సుముహూర్తం నిర్ణయించి ఈరోజు మొదలుపెట్టాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి మరి తెలుగు అభిమానులకు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తోడుగా నీడగా ఈ మహానాడు నిర్ణయాలు రాబోతూ ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. అందుకనే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ గారి అభిమానులకు ఇది ఒక పెద్ద పండుగ. ఈ నెల్లూరులో జరిగేటువంటి ఈ కార్యక్రమం, దీనిలో ఒకరు పెద్ద ఒకరు చిన్న అని లేదు, అందరూ భాగస్వాములే. అందరూ కలిసి ఈ పండుగని విజయవంతం చేయాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరు పెద్దలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి మొదటి 2 రోజులు దాదాపు 20,000 మంది డెలిగేట్స్ వస్తారు. మొదటి రోజు, రెండవ రోజు ఈ డెలిగేట్లకంతా కూడా నెల్లూరు 28, 29వ తారీఖున నిర్వహించే మహానాడు నెల్లూరు జిల్లాకి నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం, ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారికి నెల్లూరు జిల్లాకి మహానాడు నిర్వహించే అవకాశం కల్పించినందుకు జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అంతా కూడా నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఏ కార్యక్రమం నిర్వహించినా నెల్లూరు జిల్లా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. ఈ సంవత్సరం ఇప్పుడే పెద్దలు చెప్పారు, గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, మరో మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్టీ నియమించే కమిటీలతో పాటుగా జిల్లాలో శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం అందరం సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 2 రోజుల ప్రతినిధుల సభ కానీ, వస్తువులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అలంకరణ కానీ ప్రతి ఒక్కటి సీనియర్ నాయకత్వం ఉంది. ఇక్కడ ఏం కావాలన్నా అందించి పనిచేయించేదానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. అనేక కార్యక్రమాలు మేమందరం పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని కమిటీలు వేసుకొని పనిచేస్తున్నాం. మాకు ఎప్పుడు సహకారం అందించేటువంటి మంత్రివర్యులు నారాయణ గారు, జిల్లాలో శాసనసభ్యులు, నాయకత్వం అంతా కూడా ఒక ప్రతిష్టగా తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పటికే సమావేశాలు నిర్వహించుకొని 2-3 దఫాలు ఈ ప్రాంగణాన్ని పరిశీలించి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించే మహానాడుని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరుకు అవకాశం కల్పించిన దానికి పార్టీ శభాష్ అంటే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగ కార్యక్రమాన్ని 10:22 నిమిషాలకు పెద్దలు కుదిర్చినటువంటి సుముహూర్తాన నంది ప్రస్తావన చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ ఎస్సీజెడ్ ప్రాంతంలో మహానాడు ఏర్పాటు చేయాలని, నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి 1-2 రోజుల పాటు అన్ని పరిశీలన చేసి
ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అనేక మంది పెద్దలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా చర్చలు చేయడం జరుగుతుంది. ఈ చర్చల ఫలితాలన్నింటినీ కలిపి చివరి రోజు భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ వారి వారి ప్రసంగాలతో నిర్ణయించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక దశ దిశ నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రకటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి 9 మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటన చేసి తెలుగు అనేటువంటి ఒక పదానికి సరైన అర్థాన్ని, తెలుగు వారికి ఒక భవిష్యత్తుని చూపించినటువంటి కార్యక్రమం ఆ మహనీయుడు మనకు అందించడం జరిగింది. మే 29వ తారీఖు ప్రతి సంవత్సరం మే 28వ తేదీ మహానాడు జరపడం అనువాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు ఈ మహానాడు కార్యక్రమాన్ని జరిపేందుకుగా అయితే ఎక్కడైనా విషయమై జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్, మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి, ఎంపీలకి తెలియజేయడం, దాని మీద స్థలాన్ని నిర్ణయించుకుంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి ఈ ఇంకో స్థలం అయితే అనుకూలంగా ఉంటుంది, పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల దాదాపు 2200 ఎకరాలు ఇక్కడ. ఒకవేళ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు చేసిందో నిర్ణయించారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా ఉదయం 10:22 గంటలకి ముహూర్తం పెట్టారు భూమి చేయడానికి. ఆ భూమి పూజను ఈరోజు 10:20 గౌరవనీయ మంత్రివర్యులు రామనాయుడు గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు మరియు పార్టీ యొక్క అనేక మంది అధినేతలందరూ రావడం, వారందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరిగింది. వెంటనే వర్క్ టేకప్ చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇవాళ కానీ రేపు కానీ పార్టీ ఆఫీస్కి రిలీజ్ చేస్తారు. కమిటీ అంటే ఏదైతే 27, 28, 29 కార్యక్రమాలు ఆ రోజు జరగాలి. మహానాడు 44 సంవత్సరాల ప్రస్థానంలో ఈరోజు నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిగా రావడం, ఇక్కడ మహానాడు నిర్ణయించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, పార్టీ పెద్దలకి అందరికీ కూడా, పల్లా శ్రీనివాసరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఈ మహానాడు తన ఇంట్లో పండుగలాగా చేసుకొని మహానాడుని సక్సెస్ చేసి ఇప్పుడే చెప్పారు, రాష్ట్రంలో ఉన్న అందరూ కమిటీ సభ్యులుగా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి పనిచేయబోతున్నారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ స్థానిక మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, అలాగే నారాయణ గారు, అలాగే జిల్లా
పార్టీ 82లో పెట్టడం, మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో 83కి గెలవడం, పార్టీ ముఖ్యమంత్రులు కావడం, ఆ తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడం, ఈ మహానాడు అనే కార్యక్రమం దాదాపు 44 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇది నిజంగా కూడా ఒక పండుగ వాతావరణం. నెల్లూరు జిల్లాకు రావడం మనందరిది అదృష్టంగా భావించాలా. అది కూడా నెల్లూరులో మనకి ఇటువంటి కిసాన్ సెజ్లో ఈ ల్యాండ్ మనకి దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించాలి మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా. ఎందుకంటే రోడ్డుకి కానీ వసతులకు కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంది. చాలా మంచి గ్రౌండ్ కూడా ఇది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరం అందరం కూడా లీడర్స్ కానీ అందరం ఒక కార్యకర్తగా దీన్ని దిగ్విజయం చేసి మనందరం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మన లోకేష్ బాబు మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు జరగడం దిగ్విజయంగా మనందరం కలిసి చేయాలా అని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది, ఎక్కడ ఎవరికి కూడా నువ్వు పెద్ద చిన్న అనేది లేకుండా అందరం కలిసి పని చేస్తేనే ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 7 లక్షల మందిని మనం ఇక్కడ పబ్లిక్ మీటింగ్లోకి ఖచ్చితంగా ఆహ్వానించి మనందరం కూడా సౌకర్యాలన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి చూపించాలా. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంట్లో పనిలాగానే